నమస్తే తమ్ముడు. నమస్తే. ఎంతవరకు చదువుకున్నాను? ఓపెన్ 10th. ఓపెన్ 10th. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు మీరు? లగ్బాబు వచ్చేసి నాకు తెలిసి 15 సంవత్సరాల దాకా అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఈ ఊరికి పెద్ద మనిషి ఎవరు? వచ్చేసి మా డాడీ పేరు? మాసయ్య, మడకంబ మాసయ్య. ఈ కాన్స్టిట్యున్సీ ఎవరికి వస్తుంది? ఐ మీన్ లీడర్ ఎవరు ఇక్కడ? లీడర్ అంటే వచ్చేసి మాసయ్య. మాసే ఓకే. దీన్ని ఎవరు అంటే ఎమ్మెల్యే లైక్ అంటే మంత్రి సీతక్క గారు వస్తారు. సీతక్క గారేనా? ఓకే. ఇక్కడ ఫెసిలిటీస్ మీకు ఇప్పుడు ఇక్కడ ఎవరిని చూసినా కరెంట్ లేదు. సో ఎలా ఉంటున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి? ఇన్ని సంవత్సరాల నుండి ఇన్నిసార్లు అంటే మేము ఓట్లు వేస్తాను కానీ మాకు కరెంట్ ఇచ్చే అవకాశాలు లేవు మేడం. కాకపోతే అంటే ప్రభుత్వం తరఫు నుంచి మాకు మామూలు ఇచ్చిస్తే వాళ్ళు సోలార్స్ కావచ్చు, అంటే మేము సోలార్ లైట్లు వాడుకుంటాం, లేదంటే దీపాలు, లేదంటే మామూలు బయట నిప్పు ఏమైనా పెట్టుకుని ఉంటాం మేడం. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? 10th మేడం. 10th. మరి 10th వరకు చదువుకున్నావు కదా, నువ్వు సీతక్క దగ్గరికి పోయినా పర్లేదు, ప్రభుత్వానికి ఒక మంచి లెటర్ రాయొచ్చు కదా. అంటే లెటర్ కూడా రాసినాం మేడం. రాస్తే ఇస్తామని అట్లా అని చెప్పారు మేడం. ఎన్ని సంవత్సరాలుగా ఇస్తా అంటున్నారు? అంటే లగ్బాబు మాకు తెలిసినాక మేము ఓట్లు వేస్తున్నాం. లగ్బాబు ఒక 10 సంవత్సరాలు అవుతుంది మేడం. అంటే కేసీఆర్ ఉన్న పాలపాలన నుండి ఇచ్చి ఓట్లు వేస్తున్నాము. అప్పటి నుండి ఇస్తామని ఓట్లు అప్పుడే వస్తాను తప్ప తర్వాత ఓట్లు అయిపోయిన తర్వాత ఎవరు ఏడు వచ్చేట్లేదు మేడం. మరి ఇక్కడ చదువు ఇట్లా ఇక్కడ చదువుకునే పిల్లలు కానీ ఫస్ట్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వాళ్ళు ఇట్లా అంగన్వాడీ ఉందా ఇక్కడ? ఇక్కడ అంగన్వాడీ ఉంది మేడం. ఒకటి వేరే సంస్థ నుండి ఒక భీమ్ చిల్డ్రన్ ఒక సెంటర్ కూడా ఉంది. అక్కడ నుండి వచ్చేసి విలేజ్ ఇక్కడ బాయకపేట వెళ్తారు మేడం. 1 నుండి 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుకొని ఇంకా బయట పోతారు మేడం. అంటే బాయకపేట ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది మేడం. 2 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 2 కిలోమీటర్లు మీరు వాకబుల్ డిస్టెన్స్? ఏదైనా ఆటో ఉంటుందా ఇట్లా? లేదు మేడం, ఆడనే ఉంటుంది మేడం. హాస్టల్ మేడం. హాస్టల్. ఓకే. ఇక్కడ అంటే చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు? అంటే ఇక్కడ అంగన్వాడీ అన్నారు కదా, అంటే రెగ్యులర్గా అంగన్వాడీ టీచర్ వస్తుందా ఇట్లా? అంటే రెగ్యులర్ అంటే చెప్పలేము మేడం. అంటే దానికి అవసరం, అంటే దానికి ఏమైనా పనులు ఉంటే రాలేదు. కాకపోతే వారానికి ఒక 4 సార్లు 5 సార్లు వస్తుంది మేడం. అంటే చూసారా, దాని దీని అంటుంది. అంటే ఆమె కరెక్ట్ అంటే పిల్లలకి చక్కగా చదువు చెప్తలేదు అని అర్థమైంది. అంటే అందరూ ఏం చెప్తున్నారు అని అంటే వారానికి ఒకసారి వస్తుంది, 2 నెలలకు ఒకసారి నెలకి ఒకసారి వస్తుంది, ఆమెకి ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది అంటున్నారు. అది నిజమేనా? అదంటే నిజం మేడం. కాకపోతే అంటే దానికి ఇక్కడ మాకు అంగన్వాడీ సెంటర్ ఇదే మేడం. అంటే చెట్టు పడ్డ నుండి అక్కడ నుండి స్కూల్ లేదు మేడం. స్కూల్ లేక అమ్మ రాకలేకపోతాను మేడం. అంటే ప్రభుత్వం కూడా చాలాసార్లు మేము లెటర్లు కానీ ఇవన్నీ ఎమ్మెల్యే గారు కానీ చాలాసేపు చెప్పినాం మేడం. చెప్తే ఇంతవరకు ఎవరు పట్టించుకోలేము. మరి ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఇట్లా ఇంత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటున్నారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మీకు మాట ఇచ్చి తప్పుతున్నప్పుడు ఎందుకు వేస్తున్నారు మరి ఓట్లైనా? మీకు ఇప్పుడు ఇక్కడ రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, ఓటర్ ఐడీస్ అన్నీ ఉన్నాయా ఇక్కడే? ఉన్నాయి. ఉంది. మరి ఇన్ని ఇక్కడ ఉన్నాక ఎందుకు మిమ్మల్ని ఇట్లా మీరు ఎందుకు జడ్జి చేస్తారు? అంటే మీరు ఎందుకు అడుగుతారు? హక్కు మీకు ఉంది కదా, అడిగే హక్కు. అడగడానికి హక్కు ఉంది మేడం. మేము కాకపోతే ఓట్లు వచ్చినప్పుడు అయితే మేము వేస్తాం, మేము దగ్గర నుండి వేపిస్తామంటారు మేడం. ఓట్లు అయిపోయిన తర్వాత ఇంకెవరి దర్బారు పట్టుకుంటాం మేము. మళ్ళీ పోయి అడిగినాక వేస్తాం అనేసి అదే వాటే అయిపోతాం మేడం. చదువు లేదు. నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు? నీళ్ళు అంటే మామూలుగా ఇప్పుడు అంటే లగ్భగ్ పోయిన జాతరకి ఒక బోరింగ్ వచ్చింది మేడం. అంటే సంవత్సరాల నుంచి ఒక చిన్న బోరింగ్ వచ్చాం. పోరాడం చేయంగా బోరింగ్ ఒకటి వచ్చింది మేడం. ఇంకా అంతకుముందు నుండి అంటే వాగు స్థానం, వాగు చూస్తే 1 కిలోమీటర్, ఇటు చూస్తే కిలోమీటర్ ఉండే మేము. స్నానం కావచ్చు, తాగడానికి కానీ అక్కడికి పోతాం. ఇంకా అన్నం ఇట్లా ఫుడ్ ఇదంతా ఇక్కడేనా? ఎట్లా అంటే ఫుడ్ అంటే మామూలుగా పండిస్తాం, కొన్ని పండించింది సరిపోక స్టోర్ బియ్యం ఇంకా మామూలు బయట పోయి కొన్ని తీస్తాం స్టోర్ది. ఇక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయంటే కరెంటు మెయిన్, కరెంట్ ఒకటి, నీళ్ళు, చదువుకోవడానికి చదువు లేదు మేడం. అంటే ఆడపిల్లలు ఉన్నారు. అంటే బస్ స్టాండ్ ఇట్లా చిన్నపాటి ఏదైనా ఒక 2-3 ఆటోలు ఇట్లా ఉంటే ఎప్పుడంటే అప్పుడు హాస్పిటల్స్ కూడా లేవా? హాస్పిటల్ కూడా లేదు మేడం. అంటే బయట పోవాలంటే మాకు అంటే ఎమర్జెన్సీ కంటే అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ తీసుకెళ్తుంది. చిన్న షాప్స్ ఏమైనా కొనుక్కుందామన్నా ఏం లేవు మేడం. 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పోతేనే పోవాల్సింది. ఇలాంటి కష్టమైన పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఏముంది మీకు? మరి మంచిగా ఎక్కడైనా సిటీకి అందరూ ఊరు వచ్చి ఎక్కడైనా సిటీలో బతకొచ్చు కదా, మంచిగా కష్టం చేసుకొని. ఇక్కడే ఉండాలనేది ఏమున్నది? అంటే అంటే ఊర్లో అంటే ఇంత చిన్న జనాలు ఉండలేము కదా మేడం. అంటే ఫ్యామిలీతో ఇంతమంది అంటే ఊర్లో కూడా అంతా ఉండనియరు మేడం. అంటే మా పొలాల దగ్గర ఉన్నారు అనేసి అంటుంటారు అనేసి మేము ఇక్కడ ఇది ఆల్రెడీ ముందు అక్కడ నుండి గుడియం ఉండేది మేడం. గుడి నుండి ఒక పాడు లాంటివి ఉండేసరికి మేము వచ్చేసి 2 సంవత్సరాలు అక్కడ బాయకపేట దగ్గర ఉన్నాం మేడం. అక్కడ నుండి వచ్చేసి ఈడ ఉన్నాం. ఈడ వచ్చేసరికి ఇంకా ఫారెస్ట్లో ఇబ్బందులు అన్ని పడుకుంటూ ఇంకా ఈయన నివసిస్తున్నాం మేడం. ఫారెస్ట్ అంటే ఏమి ఇబ్బంది పెడతాం? అంటే ఫారెస్ట్ అంటే మాకు ఫస్ట్ వాళ్ళంటే 5 సంవత్సరాలు బాగా ఇబ్బంది పెట్టారు. అంటే గుడిసెలు పీకడం అంటే ఈడు ఉండొద్దు అనేసి అన్ని ఇబ్బందులు పెట్టి ఇప్పటికే పెడతాను మేడం. అంటే పోడు అంటే అడవిని నరకొద్దు, అంటే అడవిలో ఏం నరకొద్దు, ఏం చేయొద్దు అనేసి ఇప్పటికే ఇబ్బంది చేస్తున్నాను మేడం. అంటే మీకు ఇక్కడ ఉండడానికి ఎవరు ఛాన్స్ ఇచ్చారు? అసలు ఇక్కడ ఉండమని ఎవరు చెప్పిండ్రు?
మళ్ళీ ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల ఎందుకు అసలు మీ గుడిసెలు వీకెత్తాండ్రు అసలు కారణం ఏంది? అంటే కారణం అంటే మేము లగ్మల్ అంటే మేము ఫస్ట్ అటు ఛత్తీస్గఢ్ నుండి బతుకు నుండి వచ్చినాం మేడం. అంటే ఛత్తీస్గఢ్ నుండి అంటే అంతకుముందు అన్నలు వేసాము, కొందరు అన్నల కారంగా అంటే ఇది మామూలుగా ఇట్లా ఉంటుంది అనేసి, కొందరు భూమి లేక అంటే ఫ్యామిలీ ఎక్కువ అయ్యి ఒక కుటుంబాలు 7-8 మంది అట్లా ఉండేసి ఇంతమంది ఉన్న మన పిల్లలైనాక ఇంతమంది ఏడ బతుకుతారు అనేసి ఆలోచన కొందరు వచ్చారు. కొందరు ఇది అంటే పోలీసులు నక్సలెంట్ గురించి దాని గురించి కొందరు ఇక్కడికి వచ్చారు మేడం. ఆ భయంతో వచ్చేసి ఇక్కడ బతుకుతున్నారు మేడం. అంటే ఇటు పోయినా కూల్ మామూలుగా చేసుకుంటూ మెల్లగైనా భూమి అయినా దొరికితే పిల్లలైనా బతుకుతారు అనేసి ఇక్కడికి వచ్చి చేస్తున్నాం. ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇదే కష్టంలో? నీళ్లు లేక, కరెంట్ లేక, హాస్పిటల్స్ లేక, మీకు చదువు లేక, అంగన్వాడీ చిన్న పిల్లలకి మంచిగా ఆడుతూ పాడుతూ చదువు చెప్పేటామే ఆమె నెలకు ఒకసారి వస్తుంది. సో వాళ్ళకి వచ్చే ఆహారమైనా కరెక్ట్ ఇస్తుందా కనీసం? ఆహారం అయితే వచ్చిన పిల్లగా ఇస్తాను మేడం. మంచిగా టైంకి వచ్చి పొద్దున ఒక మధ్యాహ్నం వరకైనా ఆమె ఉండి ప్రభుత్వం నుంచి శాలరీ అయితే తీసుకుంటాను మేడం. తీసుకున్నప్పుడు మీకు చదువు చెప్పాలి కదా. అంతా ఫస్ట్ పాలు వచ్చేది మేడం. అంటే ఏం పేరు? అనసూర్యనా? ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఆమెనే ఉందా లేక ఎన్ని సంవత్సరాలు అయితే ఇక్కడ మీకు అంగన్వాడీ పడి? మాకు అంగన్వాడీ 15 సంవత్సరాలు ఉంది మేడం. అంటే మేము వచ్చేసి మొత్తానికి 18 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఒక 2 సంవత్సరాలు ఉన్నాం, మొత్తానికి 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంగన్వాడీ మేడం వస్తుంది. 15 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ అంటే డెలివరీ ఉంటారు కదా డెలివరీ వాళ్ళు, ఇట్లా వాళ్ళ ఇంత ముందుకు ఆశా వర్కర్ వచ్చారు. సో ఆమె వస్తుంది మేడం. మంచి ట్రీట్మెంట్ అన్ని ఆమె అయితే అన్ని చేస్తుంది మేడం. అంటే అందరికి వచ్చి చూస్తుంది, గర్భిణీలు అందరికి వచ్చి చూస్తుంది, అందరికి తీసుకెళ్తుంది హాస్పిటల్కి. ఇది వీళ్ళ పరిస్థితి చూస్తున్నారు కదా. సో వీళ్ళకి ఎటువంటి సౌకర్యం అయితే లేదు, కరెంట్ లేదు, వాటర్ లేదు, ఇంకా హాస్పిటల్స్ లేవు. చదువుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. అంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకున్న మేము ఇంత పెద్దలైనంటే ఇంకా మాలాగా చదువుకుంటారు. ఎందుకంటే డిగ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ అట్లా చేసుకున్నారు మేడం. మాకు ఒకటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేరు మేడం. దాని గురించి అట్లా ఆగుతాను. మధ్యలో 10th వరకు వచ్చేసి మనం అంత పైకి చదివి ఏం చేద్దామనేసి అట్లా ఆపేస్తున్నారు మేడం. క్యాస్ట్ సర్టిఫికేట్ దాని వల్లనే ఆగేస్తాను మేడం. అంటే అందరూ పైకి చదువుకునేట్టు ఉన్నారు, ఇతరులు అందరు ఆడవాళ్ళు అందరూ ఉన్నారు. తక్షణం వీళ్ళు చెప్పే ప్రతి ఒక్క మ్యాటర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ప్రజలందరూ కోరుకుంటున్నా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి నా ఛానల్ ద్వారా నేను కూడా కోరుకుంటున్నా. సో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సీఎం గారు వీళ్ళందరికీ సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.